అయ్యో ఏంది ఆ మాట వల్ల రాని ఆడనైతే ఆడ పని చెప్తాను నేను. ఎన్ని పనులు అని చేయాలి? నేనైనా కూడా మంచిదే కదా, చూస్తున్నావు కదా ఉదయం నుంచి. కూలోళ్ళ ముందు మనం ఇజ్జత పోయిందిగా, అందుకనే కదా మనోడు అడుగు అయితే మనకి బాధలు ఉండవు కదా. అందుకే ఈడు ఎప్పుడైతే చెడు స్నేహాలు చెడు చెరుకులు మొదలు పెట్టాడో అప్పుడు ఎట్లా చెడిపోయాడు. మీరు అప్పుడు బుద్ధి చెప్పలేకపోయారు, నా మీద పడిపోతున్నారు. అసలు నిన్ను అనాలే, నీవే వాడిని నుంచి అడుగుతున్నా విధంగా. ఏతి నేనంటావు, నా మీద పడిపోతావు నువ్వు. ఆడి బుద్ధి చెప్పలేక ఆడు వస్తాడుగా, సాయంత్రం మాట్లాడదాం. ఆడి బుద్ధి వచ్చేటట్టు చేయాలి, నా మీద కాదు ఆడి మీద చూపి. ఏం చూపిస్తావు ఏమో, నీకు నీ కొడుకే తెలవాలి మీ సంగతులు. ఎప్పుడు ఉండే లొల్లే ఇది, ఈసారిలే కాపు మాట్లాడలేదు. కరెంట్ ఏమవుతుంది? అవునయ్యా, ఎలా కొట్టాలి ఏం చూడు మరి, ఇంకేం చేస్తా మరి, నేను గడ్డన్నా చెప్పుకుంటా మరి. సరే సరే, నేను అటు వెళ్ళి గడ్డన్నా చెక్కుతా. సరే నువ్వు గడ్డి పీకు, నేను వెళ్ళి ఇది గట్లు వేస్తా చెప్పుతుంది నీ సైడ్. సరేనే, ఎక్కడికి వెళ్ళాడు ఏందో, ఎక్కడ దొరుకుతున్నాడో ఆడే ఈడు పోయాడో ఏమో, ఈడు దోస్తాను. ఈడు మూల నాకు రోజు లొల్లి అయిపోతాను ఇంట్లో. ఏం చేయాలో ఏమో, ఆ మనిషి మారడు, ఈడేమో మాటండు, ఇట్ట అయిపోయింది ఇంట్లో. ఎక్కడెక్కడ దొరుకుతున్నాడో ఏందో. వీళ్ళు వచ్చారు, నా ఇల్లు అంతా పోయింది, వీళ్ళు అందరూ చూసారు. నా చిక్కితల్లి ఏం చేస్తుందో ఏమో, ఎలా ఉందో బిడ్డ. ఏమే మా పాలి కరెంట్ వచ్చిందేమో చూడు. అట్టాగే వచ్చిందా కరెంటు? రాలేదయ్యా. సరే వచ్చాడా? ఏం వస్తాడు, అది ఆడదేనే దేశ పని చేయి వరలకుండా. నాకు పట్టింది ఇది ఒకటే. సాయంత్రం మాట్లాడదామన్నా కానీ నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు. ఏమైందయ్యా? ఏమైంది? పార తగిలింది. అయ్యో ఎట్టా దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు తీసుకురాదే. నీళ్ళు ఇప్పుడు ఏడలేవుగా, కరెంటు కూడా లేదు. ఏమే నాకేదో అయినట్టుంది. ఏమైంది? పిల్లలు అబ్బాయి జాగ్రత్త. అయ్యో అదే మాట్లాడుతున్నా. నీళ్ళు దాహం అవుతుంది. ఉండండి, నాకేం కాలేదు. ఎవరైనా ఉండారని పిలుతారు. త్వరగా ఎవరైనా ఒక్క నిమిషం ఉండు. అయ్యో ఏందో అట్ట మాట్లాడుతున్నా. అక్క